నమస్కారం. భారత ఎన్నికల కమిషన్ గత 6 నెలల్లో ఎన్నికల ప్రక్రియను సులభం, నమ్మదగినది, పారదర్శకంగా మార్చడానికి 28 కొత్త చర్యలు చేపట్టింది. ఈ సంస్కరణలను 6 విభాగాలుగా విభజించారు. రాజకీయ పార్టీలతో భాగస్వామ్యం, వ్యవస్థల స్వచ్ఛత, సాంకేతిక వినియోగం, ఓటర్ల జాబితా ఖచ్చితత్వం, ఓటు వేయడంలో సౌలభ్యం, సామర్థ్య అభివృద్ధి. ఈరోజు చిరకాలంగా క్రియాశీలం కాని నమోదైన గుర్తింపులేని రాజకీయ పార్టీల తొలగింపు ప్రక్రియ గురించి తెలుసుకుందాం. 2019 నుంచి వరుసగా 6 సంవత్సరాలుగా ఒక్క ఎన్నికలో కూడా పాల్గొనని పార్టీలను గుర్తించేందుకు ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. న్యాయం కోసం తొలగించే ముందు ఆయా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి CEO షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. ఆ తర్వాత విచారణ జరుగుతుంది. దాని తరువాతే పార్టీని జాబితా నుండి తొలగిస్తారు. మొదటి దశలో 334 పార్టీలు తొలగించబడ్డాయి. రెండవ దశలో మరొక 476 పార్టీలను గుర్తించారు. ఇది ఎన్నికల ప్రక్రియను మరింత శుభ్రంగా మార్చే ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర వ్యూహంలో భాగం. తదుపరి భాగంలో మిగతా కార్యక్రమాల గురించి కూడా తెలుసుకుందాం. కమిషన్కు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మా సోషల్ మీడియా హ్యాండిల్స్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.